తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్లో చూశారు మీరు. రాగానే పోలీసు అనగానే కాకి చొక్కా వేసుకోవడం, బుల్లెట్ వేసుకోవడం, లాఠీ పట్టుకుని తిరగడం ఉంది. క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై అయ్యేవారు, పట్టుకొచ్చేవారు, ఇంట్రాక్షన్ చేసేవారు, రికవర్ అయ్యేది. కానీ ఇప్పుడు క్రిమినల్ కనిపించడు. కనీసం వాడు కత్తి కూడా వాడాడు, కర్ర కూడా వాడు, కేవలం ఫోన్ కాల్, ఇంటర్నెట్తోనే కోట్లాది రూపాయలు దోచేస్తున్నాడు. కేసులు అవుతున్నాయి, మీ పట్టుకురావడం కొంచెం ట్రబుల్ అని తీసుకొస్తున్నారు, కొంతవరకు రికవరీ చేస్తున్నారు. అసలు పోలీస్ వైపు కాకుండా ప్రజలు ఏం చేయాలి? ప్రజలు కూడా వాళ్ళ బాధ్యత కూడా ఉంది కాబట్టి సైబర్ క్రిమినల్స్ సైబర్ ఇచ్చిన వాళ్ళ ఎరలో పడకుండా ఉంటే పబ్లిక్ ఏం చేయాలి అనే విషయం ఒకసారి చెప్పండి. మీరు అన్నట్టు రైట్. యాక్చువల్లీ ట్రెడిషనల్ క్రైమ్ వచ్చింది, దాని తర్వాత ఫ్యాక్షన్ వచ్చింది, నక్సలిజం సైమల్టేనియస్గా ఉంది, దాని గ్రాడ్యువల్గా ఎకనామిక్ అఫెన్సెస్ వచ్చాయి. ఎకనామిక్ అఫెన్సెస్ వచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత కొత్తగా ఈ ఇంటర్నెట్ విప్లవం వచ్చిన తర్వాత సైబర్ స్పేస్లో అందరం సైబర్ స్పేస్లో ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నాం, ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం, వీఆర్ వైఫై వాడుతున్నాము, తర్వాత ఇంటర్నెట్ వాడుతున్నాం. దీంట్లో భాగంగా క్రైమ్ కూడా ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ కాల్డ్ సైబర్ క్రైమ్. సైబర్ స్పేస్లో జరిగేది సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ ఈజ్ అక్యూజ్డ్ అండ్ ఫ్రాడ్స్టర్ అండ్ పల్పిటేటర్ విల్ బీ టోటల్లీ ఇన్విజిబుల్ అండ్ మీ టోటల్గా ఏదైతే మనీ కానీ, తర్వాత మీ యొక్క డేటా కానీ, దాని తర్వాత మీ యొక్క ఇమేజ్ కానీ, మీ యొక్క ప్రొఫెషన్ కానీ, మీ యొక్క సీక్రెట్స్ కానీ టోటల్గా రిమోట్లో తీసుకోబడతాయి. దాంట్లో భాగంగా రీసెంట్గా చాలామంది వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓటీపీ వచ్చింది అంటారు. ఓటీపీ వచ్చిందని రాగానే అరే ఏదో బ్యాంక్ నుంచి వచ్చి ఓటీపీ వచ్చింది కదా అని చెప్పేసి ఆ ఓటీపీ చెప్పండి, మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్తారు. ఇమ్మీడియట్గా సడన్గా హైబర్ పడిపోయి ఓటీపీ చెప్పేస్తున్నారు. ఒక్కసారి ఓటీపీ చెప్పాకనే వెళ్ళిపోతున్నారు. తర్వాత రీసెంట్గా ఎన్నో ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా గ్రూప్స్లలో ఫామ్ అయిపోయి మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తాము చూడండి, ఆల్రెడీ మా యొక్క సైట్ ఉంది, ఆ సైట్లో చాలామంది జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన తర్వాత లక్షకి 10 లక్షలు సంపాదించారు, వాళ్ళ యొక్క డాష్బోర్డ్ చూడండి, నా డాష్బోర్డ్ చూడండి, నేను ఒరిజినల్గా చూపిస్తున్నానని చెప్పి అది ఎంతవరకు అథెంటికేట్ డాష్బోర్డు అది చూసేసి చాలామంది జాయిన్ అయిపోతున్నారు. ఒకరు కాదు, వందలు కాదు, వేల మంది జాయిన్ అయిపోయి ఒక్కొక్కరు లక్షలలో పెడుతున్నారు, కోట్లలో పెడుతున్నారు. అది ఏమవుతుందంటే ఆశ అత్యాశ అండ్ మీ యొక్క అజ్ఞానం. అదిగా కాదు, దాంట్లో చదువుకున్న వాళ్ళే ఎక్కువగా పెడుతున్నారు. అందరు చదువుకున్న వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ అని పెడుతున్నారు. లక్షకి 20,000 ఎక్స్ట్రా వచ్చేసింది అంటారు. వితిన్ 2 to 3 డేస్లో 20,000 ఎక్స్ట్రా వచ్చిందని చూపిస్తారు. అది చూపిస్తారు కూడా. సో వీళ్ళు హ్యాపీగా దాని ఇదైపోయి వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా పెట్టడం జరుగుతుంది. సో ఒక టైంలో ఒక సైజబుల్ అమౌంట్ అయితే ₹1,00,00,000 2 కోట్ల పెట్టిన తర్వాత ఆ సైట్ పనిచేయదు. అది విత్డ్రా చేసుకోవడానికి డబ్బులు కనబడుతుంటాయి. ఒక అతను రీసెంట్గా 2 crores పెట్టాడు. నిజానికి అయితే అతనికి మొత్తం దాని సైట్లో చూపిస్తే 14 కోట్లు చూపిస్తున్నారు. 14 కోట్లు విత్డ్రా చేసుకుందామని ₹1,00,00,000 విత్డ్రా చేసుకుందామంటే లాక్ అయిపోతుంది. ఎందుకని వాళ్ళకి ఫోన్ చేశారు, లేదండి ఇదంతా మీరు సంపాదించారు, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాలి, ఫీజులు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని చెప్పేసి మళ్ళీ ఒక 30 లక్షలు కట్టించుకున్నారు. మళ్ళీ 30 14 కోట్లు వస్తాయి కదా, పోనీ 30 లక్షలు కడదామని 30 లక్షలు కట్టారు. దాని తర్వాత మళ్ళీ ఇంకా దాని మీద ఇస్తానో ఇదన్నా పెడతారు. అప్పుడు అర్థమైంది ఇదంతా ఫ్రాడ్ అని. అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. కానీ అప్పుడు జరగాల్సిన నష్టం జరిగింది. అదేంటంటే ఒకసారి సైబర్ క్రైమ్లో ఒక్కసారి డబ్బులు పోతే అది ఇమ్మీడియట్గా కొన్ని వందల మందికి వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళకి మ్యూల్స్ ఉంటారో, మ్యూల్స్ అంటే వాళ్ళు సపరేట్గా వాళ్ళ అకౌంట్స్ పెట్టుకుని ఉంటారు, వాళ్ళ చేతుల్లో వాళ్ళ గ్రిప్లో ఆ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మీరు ఇప్పుడు తెలుసు కదా, ఒక క్లిక్లో అమౌంట్ ఎంతనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్ చేస్తారు. ఒక్కసారి నెంబర్ తీసుకున్న తర్వాత మొత్తం అమౌంట్ డిఫరెంట్ లేయర్స్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. లేయర్ అంటే ఒకరికి ఫస్ట్ ఏ నుంచి బీకి వెళ్ళాయి, బి నుంచి ఇమ్మీడియట్గా సికి వెళ్ళిపోతాయి, సి నుంచి డీకి వెళ్ళిపోతాయి, డి దగ్గరనో ఈ దగ్గరనో అక్కడ విడ్రా అయిపోతుంది. అంటే అక్యూజర్ దొరికినా అమౌంట్ ఎక్కడ దొరికినా ఈ ఫస్ట్ ఏ వాడు దొరుకుతాడు. ఏ వాడు ఏంది మ్యూల్ అంటే ఎవరో తెలియని వాళ్ళు, ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ యొక్క అకౌంట్స్ తీసుకొని, బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వీళ్ళ చేతిలో ఉంటాయి. ఫ్రాడ్ చేసిన అమౌంట్ ఈ బ్యాంక్ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఈ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఫిజికల్గా వేరే అకౌంట్కి పంపిస్తారు. వేరే అకౌంట్ నుంచి వేరేకి పంపించి అక్కడ విడ్రా అవుతాయి. ఎక్కడైనా పట్టుబడితే ఈ మ్యూల్ దొరుకుతాడు మనకి. అవును, అంటే వాడికి కింగ్ పిన్ దొరకడు. వాడేంటంటే
ఎక్కడ వాడో అక్రాస్ ఇండియా అక్రాస్ గ్లోబ్ ఎక్కడ ఉండొచ్చు. అకౌంట్ ఈజ్ సైబర్ స్పేస్, ఒక బౌండరీస్ లేవు దీనికి. సో అప్పుడేమవుతుందంటే అక్కడ దొరికితే ద మోస్ట్ కష్టపడి మా కేసు అయితే మేము అంత పట్టుకొని అంత అది కష్టం కూడా. ఏ హర్యానాలో ఏ ఢిల్లీలోనో దొరికితే ఆ మ్యూల్ అకౌంట్ దొరుకుతాడు. మ్యూల్ అకౌంట్ దొరికితే నాకేం తెలియదు సార్, నేను జస్ట్ అకౌంట్ నెంబర్ ఈ అకౌంట్ ఇవ్వమంటే ఇచ్చాను, ఒక 10,000 ఇచ్చారు నాకు. అందుకని పబ్లిక్ చెప్తున్నది అంటే మీ అకౌంట్, మీ డేటా, మీ యొక్క సెల్ ఫోన్ ఇట్స్ టోటలీ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎంత జాగ్రత్తగా వాడుకుంటారో, ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో అది రెస్పాన్సిబిలిటీ. అలాగే తర్వాత యూత్లో కూడా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇట్లాంటి చాలా యాప్స్ ఉన్నాయి, కొన్ని 100 యాప్స్ ఉన్నాయి. ఆ 100 యాప్స్ లోపల మీరు జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిపోయి ఎవరికో తెలియని వాళ్ళతోనో సెల్ నెంబర్తో కాంటాక్ట్ అయిపోతుంది కదా. ఎవరో ఫోన్ చేస్తారు, ఎవరో కాంటాక్ట్ అవుతారు, ఎవరో మాట్లాడి కొద్దిగా మంచిగా మాట్లాడేసరికి మీరు వాళ్ళ పడిపోయి వాళ్ళతో మీ యొక్క పర్సనల్ డేటా అంతా చేంజ్ చేసుకోవడము, ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకేదైనా పంపించుకోవడము చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏళ్ళ కిందనే జరిగింది, 15 ఏళ్ళ కింద ఐ వాజ్ ఇన్ సైబర్ క్రైమ్ ఎట్ దట్ టైం. ఆ టైంలో ఒక వికలాంగుడు ఓన్లీ ఇంటర్నెట్లో కూర్చొని 260 మందిని ట్రాప్ చేస్తాడు అమ్మాయిలని. ఆ అమ్మాయిలు ఎంత వయసు 16 to 60 ఇయర్స్ ఆ లేడీ కూడా ట్రాప్ అయింది. ఏంది రోజు అక్కడ కాంటాక్ట్లోకి రావడము, వాళ్ళు ఆ నెంబర్ తీసుకోవడం, వాళ్ళకి మెసేజ్ పంపించడం. అసలు ఆ మెసేజ్లు ఏముంటాయంటే దాంట్లో ఉన్న మొత్తం మెసేజ్ చూస్తే చాలా స్వీట్గా మాట్లాడడం. బంగారం ఎలా ఉన్నావు, భోంచేసావా, తిన్నావా, బుజ్జి, నాన్న, కన్నా, ఇవే. వీడి వయసు ఆల్మోస్ట్ 20, 28, 30 ఉండొచ్చు, కానీ 60 ఇయర్స్ ఆమెకి అదే మాట, 16 అమ్మాయికి కూడా అదే మాట. బంగారమే ఫస్ట్ పోస్తేనే బంగారం, ఎలా ఉన్నావు బుజ్జి, నాన్న, కన్నా, తప్పు ఇదే. దాని తర్వాత చాలా మందితోనో సడన్గా వాళ్ళతో టెక్నిక్స్ ఇవి కానీ సడన్గా మంచిగా ర్యాప్ ఏర్పడిన తర్వాత సిమ్మేట్గా 2 రోజులు బ్లాక్, మాట్లాడు 2 రోజులు కంప్లీట్గా నో మెసేజ్, నథింగ్. వాళ్ళు అరే ఏమైపోయింది ఇతనికి అని చెప్పి వాళ్ళు హైరాణ పడి ఎందుకంటే లాస్ట్కు ఒక స్ట్రెచర్ మీద ఉండి ఒక హాస్పిటల్లో సిక్ అయిపోయినట్టు ఉండి, నేను హైలీ సిక్ అయిపోయాను, ఆల్మోస్ట్ నేను చావు బతుకులో ఉన్నట్టున్నాను, నాకు ఇదైందని ఒక్కొక్కరికి ఒకరికి యాక్సిడెంట్ అయిందని, ఒకరేమో పెద్ద రోగం వచ్చిందని చెప్పేసి డబ్బులు తెప్పించుకోవడం. కొంతమంది బంగారాన్ని అమ్మి తప్పించారు, కొంతమంది డైరెక్ట్ బంగారమే పంపించారు. లాస్ట్కు చండీగఢ్ నుంచి ఇక్కడ నుంచి అందరు వచ్చి కంప్లైంట్లు వస్తే లాస్ట్ పిన్ పట్టుకుంటే వాడు ఈజ్ జస్ట్ సిట్టింగ్ రైట్ ఫ్రమ్ 6 o'clock to 12 o'clock ఇన్ ద నైట్. ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఓన్లీ ఇంటర్నెట్. అని అరెస్ట్ చేశాం. ఇంటర్నెట్ ద్వారా, ఒక చిన్న సెల్ ఫోన్ ద్వారా, ఒక చిన్న కంప్యూటర్ ద్వారా, ఒక నెట్ కనెక్షన్ ద్వారా ఎంతమంది ట్రాప్ అయిపోతారు. ఇది కాకుండా ఇప్పుడు ఇటీవల కాలం డిజిటల్ అరెస్ట్, అసలు డిజిటల్ అరెస్ట్ ఉందా లేదంటే? డిజిటల్ అరెస్ట్ అసలు చట్టంలో లేదు. డిజిటల్ అరెస్ట్ అని చట్టంలో లేదు. అది కొత్తగా ఈ సైబర్ క్రిమినల్స్, సైబర్ ఫ్రాస్టర్స్ సృష్టించింది. ఎవరైనా కంప్లైంట్ పెట్టి మీద కేసు అవుతే మీ దగ్గర లాయర్స్ ఉన్నారు. ఒక లాయర్ని ఎంగేజ్ చేసి ఎందుకు అయింది, కేసు అయింది, యు ఆర్ ఎవ్రీ రైట్. అక్యూజ్డ్ కూడా చాలా రైట్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి రావడమో ఇంకెక్కడికి రావడమో. ఒకవేళ రియల్ పోలీస్ వాళ్ళు లేకపోతే ఈడీ కానీ ఇది కానీ అవుతే వాళ్ళందరూ ఏం చేస్తారు, డైరెక్ట్గా వస్తారు, వచ్చేసి మీకు ఇది అయింది, ఇది ఒక వారెంట్ ఉంది, లేకపోతే ఈ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి మీకు క్లియర్గా నోటీస్ వస్తుంది. వాళ్ళ ఎఫ్ఐఆర్ ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూజ్డ్కి కాపీ వస్తుంది. దాంట్లో నీ మీద సెక్షన్స్ ఏంటి, ఎందుకు ఎవరు పెట్టారు, ఎందుకు అయిందని క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు మీరు యాక్ట్ చేయాలి. ఎవరో వీడియోలో చూపించేసి సింపుల్గా వీడియోలో మా పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ యొక్క డ్రెస్సులు వేసుకొని అవి వేసుకొని వచ్చేసి ఎవరంట డిజిటల్ అరెస్ట్. వేర్ ఇస్ ద డిజిటల్ అరెస్ట్? దేర్ ఇస్ నో డిజిటల్ అరెస్ట్ ఎట్ ఆల్. సో అట్లా బెదిరిచ్చేస్తే మా డిజిటల్ అరెస్ట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇమీడియట్గా కొంత టైంకి మీరు డబ్బులు కట్టండి, డబ్బులు పే చేసేయండి, మేము మేనేజ్ చేస్తామని చెప్పడం. డబ్బులు పెట్టి మేనేజ్ చేస్తున్నామని అన్నాడంటే వాడు ఫ్రాస్టర్ అని లెక్క. సో దెర్ ఇస్ నో డిజిటల్ అరెస్ట్. మీరు పబ్లిక్ డిజిటల్ అరెస్ట్కి కానీ దేనికి కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ మీద అట్లీస్ట్ ఏదైనా కేసు ఉంటే మీకు బాజాప్తా ఎఫ్ఐఆర్ కాపీ వస్తుంది. ఎందుకు ఎవరిని పెట్టారు, ఎందుకు అయింది, ఏమి అభియోగాలు మోపారో, ఎవరు పెట్టి అన్నీ తెలిసిపోతుంది. యూ క్యాన్ అప్రోచ్ అ లాయర్. అప్రోచ్ దానికి ఒక బాజాప్తాగా స్టేషన్కి రావచ్చు, కోర్టుకు రావచ్చు, దానికైనా పోవచ్చు. మీరు అట్లాంటి వాటికి తర్వాత ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ నుంచి ఉద్యోగాలు ఉన్నాయని, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయని అత్యాశకు పోయి పెట్టొద్దు. తర్వాత డిజిటల్ అరెస్ట్ లేదు, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. రియల్ పోలీస్ ఎవరు డబ్బులు అడగరు.